అంటే ఫిలిప్పీలకు పౌలు గారు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు పౌలు గారు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదామమ్మా. ఎవరైనా చదివి పెడితే మంచిది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవునికి స్తోత్రము. కార్యసిద్ధి కలుగ చేయువాడు. 138వ నామం ఏమిటంటే కార్యసిద్ధి కలుగ చేయువాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై. అన్ని విషయాలలో మీరు ఇచ్చించింది జరగడానికైనా లేకపోతే మీ పనులు జరగడానికైనా దైవ సంకల్పం చొప్పునే జరుగుతుంది. అది కార్యసిద్ధి కలుగ చేయువాడు. ఇంగ్లీష్లో గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ. దేవుడు మీలో పని చేస్తున్నాడు. కార్యసిద్ధి కలుగ చేయువాడు అని అంటే పని పూర్తి చేసేవాడు అని చెప్పి చాలామంది ఒక చిన్న అర్థం చెప్తారు, కానీ ఇంగ్లీష్లో అట్లా ఉండదు. దేవుడు మీలో పని చేస్తున్నాడు. ప్రతి నిమిషం దేవుడు మన కొరకే పని చేస్తున్నాడు. ప్రతి నిమిషం దేవుడు మన మీదే పని చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన దయా సంకల్పము లేక ఆయన చిత్తం ప్రతి ఒక్కరిలో కార్యసిద్ధి కలగాలని, అది సంపూర్తి అవ్వాలని దేవుని యొక్క కోరిక. మనకు సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సంశయించకుండా, అనుమానం లేకుండా, సణుగు కొనకుండా నాలో దేవుని కార్యము జరుగుతుంది, తన చిత్త ప్రకారం దేవుడు జరిగిస్తున్నారు అని ఆయనను స్తుతించగలిగిన స్థాయిలోనికి మనం రావాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మౌనంగా దేవుడు ఇది నాలో ఎలా చేస్తున్నారు, దేవుడు నన్ను సరి చేయడానికి, ఆయన దయా సంకల్పము నాలో సంపూర్తి చేయటానికి కార్యసిద్ధి కలుగ చేస్తున్నారని దేవుణ్ణి మనం స్తుతించేవారిగా ఉండాలి. ఏమండి, శ్రమలు వచ్చినప్పుడే అదే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, 4వ అధ్యాయం 4వ వచనంలో ఆనందించుడి. తర్వాత మీ సహనము సకల జనులకు. మనకి ఏదైనా కష్టాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఏమంటారంటే పుసుక్కుని వెంటనే అనేస్తారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, మీకు కూడా కష్టాలు వచ్చేస్తాయా, మీకు కూడా తలకాయ నొప్పి వచ్చేస్తుందా, మీకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయా అని అంటారు వాళ్ళు. అప్పుడు మనం చెప్పాలి దేవునికి స్తోత్రం అని వాళ్ళ ముందే నవ్వుతూ ఉండాలి. వాళ్ళ ముందే. నిన్న దినాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఇస్సాకు గురించి వాగ్దానం చెప్తుంటే వాళ్ళు నవ్వారు. నవ్వినందుకు దేవుడు ఏం చేశారు, వారి నవ్వే వారి సంతోషంగా మార్చేసి అది జీవితాంతం ఎప్పటికీ కూడా ఇస్సాకని పేరు పెట్టుకున్నారంటే నవ్వే. వాళ్ళు చెప్తున్నప్పుడు మనం నవ్వుతూ ఉండాలి. ఆమెన్ అనాలి. ఆమెన్ అంటే అవును సత్యం ప్రభా అంటే ఆ సత్యాన్నే దేవుడు స్థిరపరిచి స్థాపిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కుమ్మరవాణి చేతిలో బంకమట్టి ఉంది. ఏమండి, ఆ బంకమట్టి ఒక రకంగా ఉండదు, దాని పేరే బంక. ఒకలా పట్టుకుంటే ఒకటైపులో అవుతూ ఉంటుంది. కానీ ఆయన అనుకున్న షేప్ వచ్చేంత వరకు, ఆ కుమ్మరివాడు అనుకున్నంత షేప్ వచ్చేంత వరకు ఆ మట్టిని తన ఇష్టానుసారంగా చెక్కతో కొడతాడు, చేతిలో పిసుగుతాడు, కాళ్ళతో తొక్కుతాడు. ఏమండి, ఇవన్నీ జరిగి తన మనసులో ఏదైతే ఆకారం ఉందో దాన్ని కుండగా చేద్దాం అనుకున్నాడో, లేకపోతే పెనంగా చేద్దాం అనుకున్నాడో, లేకపోతే కుండీగా చేద్దాం, ఏదో ఒక మనసులో కోరిక, మనసులో ఒక ఆకారం ఆ కుమ్మరి ఆయనకు ఉంటుంది. ఆ షేప్ వచ్చే వరకు మాత్రం దాన్ని ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఆ షేప్ వచ్చిన తర్వాత దాన్ని చూసి సరే నూరుకుంటాడా, తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు. దానికి కావలసిన రంగు వచ్చే వరకు దాన్ని ఆపడు. రంగు వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత దానికి కావలసిన పెయింట్లన్నీ అద్ది దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా పెడితే చూసిన వాళ్ళందరూ ఎంత బాగుంది. అప్పుడు ఆ కుండ అనుకుంటా ఉండదు, మీకేం తెలుసులే నా బాధలో, నేను శ్రమలు అనుభవించి అగ్ని శ్రమలు అనుభవించి అప్పుడు ఈ పరిస్థితికి వచ్చాను అని ఆ కుండ అనుకున్నట్టుగానే దేవుడు మనసులో ఉన్న సురేష్ పట్ల దేవునికి మనసులో ఒక ఆకారం ఉంది. పాస్టరమ్మ పట్ల దేవునికి మనసులో ఒక ఆకారం ఉంది. రాజకుమారి చెల్లెమ్మ గారి పట్ల దేవునికి ఒక ఆకారం ఉంది ఆయన మనసులో. అది వచ్చే వరకు మనకు చెక్క దెబ్బలు తప్పవు.
అగ్నిలో కాలటం తప్పదు. ఈ లోపల పగిలిపోయే ఎన్నో, బీట్ ఇచ్చే ఎన్నో, అవన్నీ స్క్రాప్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పగలకుండా బీటలు రాకుండా నువ్వేముండాలంటే సహనం అని ఉండాలి. ఆ సహనం ప్రతి ఒక్కరికి తెలియజేసినప్పుడు అందరూ నీ అందాన్ని గురించి వారు ఎంతగానో పొగుడుతారు, ఆనందిస్తారు. నీకంటే ముందు నిన్ను చేసిన వాడు మరెక్కువగా ఆనందపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథం ఎవరు రాశారమ్మా? యోబు గ్రంథము ఎవరు రాశారండి? చెప్పాలమ్మా, చెప్పాలి. యోబు గ్రంథము రాసిన వారి పేరేమి? మోషే గారు రాశారు యోబు గ్రంథం. మోషే గారు రాసిన యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఎప్పుడు తెలుసుకున్నాడండి? 41 అధ్యాయాలు అయిపోయిన తర్వాత తెలిసింది అయ్యగారికి. ఏమండి, ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? నీవు సమస్త క్రియలు చేస్తావు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాదు, వృధా కాదు అని నాకు ఇప్పుడు తెలిసింది. 41 అధ్యాయం అయిపోయిన తర్వాత యోబయ్య గారికి తెలిసింది. 1వ అధ్యాయం నుంచి కష్టపడతానే ఉన్నాడు. కొమ్మరి కొండను కొట్టినట్టుగా దేవుడు అయ్యగారిని కొడతానే ఉన్నారు. అయినా కానీ ఏం ఫలిస్తున్నాడు ఈయన? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం వచ్చేసరికి అంటాడు, ఆయన మేలు చేస్తే అనుభవించేసాం, కష్టాలు ఇస్తే అనుభవించొద్దా అని భార్య గారితో చెప్తాడు. ఏమండి, భార్య గారు అన్నారు, వచ్చిన స్నేహితులు అన్నారు, ఎవరు పడితే వాళ్ళు యోబు గారిని రకరకాలుగా కొడతానే ఉన్నారు. కొమ్మరి కొండను ఒకడే కొడతాడు కానీ యోబు గారిని 10 మంది కొట్టారండి. 10 మంది. అంతేకాదు, అప్పుడు దాకా రాజప్రసాదంలో ఉన్నోడు రోడ్డు మీదకి వచ్చేసాడు. అప్పుడు దాకా పసికందు వంటి హృదయము శరీరము కలిగిన వాడు మొత్తం నడినెత్తి నుంచి అరికాలి వరకు రకరకాల పుండ్లు, అసలు కనీసం గోక్కోవడానికి గోళ్ళు లేని పరిస్థితి, 18 రకాల రోగాలతో రోడ్డెక్కేశాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్యాయస్తుడని చెప్పలేదు. పైగా ఏమంటాడు 42వ అధ్యాయం వచ్చేసరికి, నువ్వు సమస్త క్రియలు చేయగలవని. నేను ఎన్ని పోగొట్టుకున్నా, ఎన్ని కార్యసిద్ధి కలుగజేసే దేవుని పట్ల విశ్వాసాన్ని మాత్రం యోబు గారు విడిచిపెట్టలేదు. అది గొప్ప విశ్వాసం కదా. ఇక దాని మామూలు విశ్వాసం అనకూడదు. ఏమండి, మనం అబ్రహాం గారు, ఇస్సాక్ గారు వీళ్ళందరినీ విశ్వాసానికి తండ్రులుగా, మనం వారసులుగా చూస్తాం. ఒక రకంగా చెప్పాలి అంటే వారందరిని మించిన విశ్వాసం కదా ఇది. ఆయన ఏమంటాడనంటే, నువ్వు సమస్త క్రియలను చేయగలవు, నువ్వు ఉద్దేశించింది ఏది, నీ చిత్తమైంది ఏది, మా పట్ల మీకున్న తలంపులు నిష్ఫలము కావు. అందుకే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో కూడా అంటారు, నేను మీ ఎడలు కలిగి ఉన్న ఉద్దేశములు అవి హానికరములు కావు, అవి సమాధానకరములే అని దేవుడు చెప్తున్నారు. ఆ సమాధానకరమైన ఉద్దేశములన్నీ మనలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. దేవునికి స్తోత్రము. ఆయనకు ఒబే అయిపోవాలి. ఏదైనా ఒబే అయిపోవాలి. అన్యాయం జరుగుతున్నా ఒబే అయిపోవాలి, విధేయత చూపించాలి. అన్నీ ఎదురొస్తున్నా విధేయత ఏదైనా విరిగి నలిగిన హృదయం కలిగి పాము స్వభావము కాకుండా విధేయత కలిగిన వారిగా మనం సీతాకోక చిలుకవలే ఆ స్వభావం కలిగిన వారిగా ఉండాలి. ఒక రకంగా అంటే గొంగలు పురుగుకున్న స్వభావం ఉంటే సీతాకోక చిలుకగా మారిపోద్ది. దాని సహనమే దాన్ని సీతాకోక చిలుక చేసేసింది. కాబట్టి యోబు గారిలాగా సాక్ష్యము చెప్పుదుము గాక. దేవుడు సమస్తము చేయగలడనియు ఆయన ఉద్దేశం ఏది నిష్ఫలము కాదని ఒకానొక దినమున ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి సాక్ష్యం, ఆ మంచి మాట చెప్పుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండమ్మా. ఈ దినము మొదలుకుని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు. నేను కార్యం చేయగా త్రిప్పివేయువాడు. ఆయన కార్యం చేయటం మొదలు పెడితే తిప్పగలిగిన వాడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రం. ఆయనకు సముడైన వారు లేరు.
ఆయన వంటి పరిశుద్ధుడు లేడు. ఇందాక మస్తాన్బి చెల్లెమ్మ ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు, నీ అంత పరిశుద్ధతలోనికి మేము ఎప్పుడు రావాలి? ఏమండి, ఆయన అంత పరిశుద్ధులుగా మనం మారినప్పుడు కదా ఆ పరిశుద్ధుడిని చూడగలుగుతాం. మనం ఆ పరిశుద్ధతలోనికి రావాలి. ఆ పరిశుద్ధతలో సాటి అయిన వాడు లేడు. ఆయన క్షమాపణలో సాటి అయిన వాడు లేడు. ఆయన ప్రేమలో సాటి, దేనికి ఆయనకు సాటి అయిన వారు లేరు. ఇక్కడ చెప్తున్నాడు, నేను కార్యం చేయ మొదలు పెడితే ఏమండి ఎవడు తిప్పుతాడు? మనకు విరోధంగా రూపించబడిన ఆయుధాలు ఎన్నున్నా కానీ, మనకు విరోధంగా ఎంతమంది శత్రు సైన్యం ఉన్నా కానీ, మనకు వ్యతిరేకంగా ఎంతమంది ఆఫీసర్లు కత్తి కట్టేసినా కానీ, ఏం చేసినా కానీ, నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీకేం ఉండక్కర్లేదు. ఊరక నిలబడి చూడు, నేను దేవుడిని తెలుసుకో. దేవుడు చెప్పిన మాట అంతే. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఏమండి, భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఒకవేళ నీకు ఎదురుగుండా తెలిసిపోతుంది అదంతా అబద్ధమేమో, నా మీద అన్యాయంగా వాళ్ళు కత్తి కట్టారని తెలిసినా నువ్వు కాముగా ఊరుకుని యేసయ్యా నీకు స్తోత్రం అంటే, ఆయన కార్యసిద్ధి కలుగజేయుడు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచుకుని నువ్వు ఉంటే, మన శ్రమ ద్వారా మనకు ఆయన ట్రైనింగ్ ఇస్తాడండి. ట్రైనింగ్. ఈ శ్రమల ద్వారా మనుషులు దూరం అవుతూ ఉంటే మనం దేవునికి దగ్గర అయిపోతూ ఉంటాం. నిజమైన ప్రేమ ఎప్పుడు తెలుస్తుందండి? నిజమైన ప్రేమ ఎప్పుడో తెలుస్తుంది? శ్రమలు వచ్చినప్పుడే కదా. శ్రమలు వచ్చినప్పుడే. నీ వలన 5 పైసలు ఉపయోగం లేదు అని అంటే ప్రేమ ప్రణయం ప్రళయంగా మారిపోద్ది. బాబోయ్, టైమింగ్ వచ్చారు. ప్రేమ ప్రణయం ప్రళయంగా మారిపోద్ది అంతే. ఏమంటే అప్పుడు తెలిసిపోద్ది ఎవరు మనల్ని ప్రేమించేవారు, ఎవరు మన సన్నిహితులు, ఎవరు మన క్షేమమును కోరుకునేవారు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, కనీసం నీ నెత్తి మీద ₹10 పెట్టినా, ఎవరో నిన్ను కొనకపోయినా, నీ కొరకు రక్తాన్ని వెల చెల్లించిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఏమండి, ఆయన మనకి ఆయన ఈ శ్రమల్లో మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయనలా మారాలని, ఆయనలా పవిత్రంగా, ఆయనలా పరిశుద్ధంగా ఉండాలని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి అమ్మా. కార్యసిద్ధి కలుగ చేయు దేవుడు, 138వ నామముగా మనము ధ్యానిస్తున్నది కార్యసిద్ధి కలుగ చేయు దేవుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదివి పెట్టండి అమ్మా. కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. ఆయన నిన్ను సంపూర్ణుడిగా చేయటానికి ఈ శ్రమలన్నీ, నిన్ను సంపూర్ణునిగా చేయడానికి. ఇది కీడుకు మాత్రం కాదు. మనం ఏమనుకుంటామని అంటే, రోమాపత్రికలో మనందరికీ తెలిసిన మాట నేను చెప్తే మీరు రెఫరెన్స్ చెప్పేస్తారు. దేవుణ్ణి ప్రేమించు నాకు రెఫరెన్స్ చెప్పాలి, వాక్యం కాదు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇప్పుడు దాకా మీరు రెఫరెన్స్ చెప్పలేదంటే సిగ్గేసేస్తా నాకు. అమ్మా ఉషాచలమ్మా, దేవునికి స్తోత్రం అమ్మ. టెన్షన్లో ఉన్నా బాగా చెప్పావమ్మా, దేవునికి మహిమ. వీళ్ళకి చూసారా, టెన్షన్లో ఉన్నప్పుడే, శ్రమ ఉన్నప్పుడే చక్కగా చెప్పింది. మీకు ఎవరికి శ్రమ లేదు కాబట్టి మీకు చెప్పలేదు. దేవుడు ఎందుకు శ్రమిస్తారు అని అంటే, శ్రమ ఉన్నప్పుడు అన్ని పని చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఉషా చెల్లెమ్మను బట్టి స్తోత్రం చెప్పండి అమ్మ అందరం. గ్రూప్లో ఒక్కళ్ళు చెప్పాల, రాధా టీచరమ్మ గారే చక్కగా స్తోత్రం అని చెప్పారు. మరి నా మాట వినపట్లేదు, నెట్వర్క్ స్లోగా ఉందో నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ రక్షణకర్త అయిన దేవుడు, ఆ రక్షణకర్త అయిన దేవుడు మనల్ని శ్రమల ద్వారా సంపూర్తి చేస్తున్నాడు. దేనికి సంపూర్తి చేస్తున్నాడు? ఆయన కార్యసిద్ధి కలుగ చేయుట కొరకు ఆయన సంకల్పం చొప్పునే. ఏదైనా శ్రమ నిన్ను వెంటాడుతుందని అంటే ఓకే, దేవుడు నన్ను ఆశీర్వాదానికి సంపూర్తి చేస్తున్నాడు. ఆ రక్షణకర్త అయిన దేవుడు తన కుమారుడిగా ఉండడానికి నన్ను సంపూర్తి చేస్తున్నాడు అని ఈ పాజిటివ్ మేనరే ఉండాలి తప్ప, ఎంత ప్రార్థన చేస్తున్నాను, మాట్లాడితే గంట ప్రార్థన పెట్టాడు పాస్టర్, పొద్దున్నే 3 గంటలకు లేపేస్తున్నాడు, 7 గంటలకు ప్రార్థన అంటున్నాడు, 9 గంటల దాకా వదలట్లేదు.
అని చెప్పి తిట్టుకుని ప్రార్థన చేస్తాను, కానీ నాకేం కలిసి రావట్లేదు, కలిసి వచ్చింది కూడా కలిసి వెళ్ళిపోతుందని తిట్టుకోవటం కాదండి, తిట్టుకోవటం కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి సెకండ్ నీ కొరకు ఆయన పనిచేస్తున్నాడు. కార్యసిద్ధి కలుగ చేయి దేవుడు అంటే అది అర్థం ప్రతి సెకండ్ నీ కొరకు ఆయన శ్రమ పడుతున్నాడేమో. నువ్వు శ్రమ పడుతుంటే ఆయన ఒప్పుకుంటున్నాడు, నీ కొరకేరా బాబు నేను శ్రమ పడుతున్నానని. ఒక భక్తుడు ఒక ప్రార్థన చేశాడట. ఇది ఒక నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒక భక్తుడు ఇప్పుడు ప్రార్థన చేశాడట. ఏంటి అని అంటే, బాబు ప్రతి దినము నన్ను శ్రమ పెట్టు ప్రభా, తండ్రి నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభా, ప్రతి దినము నీవు నన్ను శ్రమ పెట్టు. ఎందుకంటే నేను శ్రమ పడుతున్నావంటే నువ్వు నా కొరకు శ్రమపడి కష్టపడుతున్నావని నాకు అర్థమవుతుంది. నీవు ఈ దినాన్ని నన్ను కష్టపెట్టట్లేదు, శ్రమ పెట్టట్లేదు అని అంటే నువ్వు నా కొరకు పని చేయట్లేదు అనే ప్రభా. తండ్రి కష్టమైన ఇబ్బంది అయినా శ్రమ అయినా ప్రభా నన్ను శ్రమ పెట్టి నా కొరకు నువ్వు పని చేయి తండ్రి, నాకు ఆశీర్వాదం ప్రభా, నీ స్వరూపంలోనికి వచ్చేస్తాను ప్రభా అని చెప్పి రోజు ఇదే ప్రార్థన, ప్రతిదినం నన్ను కష్టపెట్టు. మనమేం చేస్తాం? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా, నేను అడుగుపెట్టిన స్థలాన్ని ఇదే దీవెనల గురించే ప్రార్థన చేస్తాం. నాకు తెలిసి ప్రపంచం అంతట్లో ఈయన ఒకడే వెరైటీ మనిషి. ఏమండి? ఎందుకు అని అంటే ప్రతి సెకను దేవుడు మన పక్షమున కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. ఏ పరిస్థితి ఎదురైనా దానిని ఎదుర్కొనే శక్తి దేవుడే మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆయన కార్యసిద్ధి కలుగ చేయు దేవుడు 138వ నామము. అందరూ ఆ కార్యసిద్ధి కలుగ చేయు దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 140వ నామము, 139 అంటండి పాస్టర్ గారు చెప్తున్నారు. 139వ నామము, 139వ నామము. చాలా భలే నామం అండి ఇది. ధ్యానిస్తున్నప్పుడు నిన్నటి నుంచే నేను మొదలుపెట్టాను. ఇది సమర్థుడు, దేవునికి స్తోత్రం. సమర్థుడు. ఇంగ్లీష్ కేజేబీ వెర్షన్లో ఉంటుంది గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు సమర్థుడు, దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడు, నిన్ను దీవించడానికి సమర్థుడు, నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు, నిన్ను విడిపించడానికి సమర్థుడు, నిన్ను పరిశుద్ధాత్మతో నింపడానికి సమర్థుడు, నీకు పరిశుద్ధాత్మ వరములు ఇవ్వడానికి సమర్థుడు, నీవు ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలింప చేయుటకు సమర్థుడు, నిన్ను వర్ధిల్లింప చేయుటకు సమర్థుడు, నీ జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయుటకు సమర్థుడు. ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. షడ్రకును మేషకును అబేద్నెగో రాజుతో ఇలా చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు కాదక్క సమర్థుడు. మీ మేనత్త మేనకోడల్లో పనిచేసుకున్నారు వాక్యం చదవడానికి. దేవునికి స్తోత్రం. సమర్థుడు. చాలు. సమర్థుడు. మన దేవుడు సమర్థుడు. మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్న నెల్లూరుకి ప్రయాణం ప్రారంభించే ముందు కృపావార్త ఒక 5 రోజులకి సరిపడినట్టుగా రికార్డ్ చేసినప్పుడు, మొన్నటి దినాన్న బేస్తవారం ఆ కృపావార్త రాస్తుంటే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడండి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడనేది మీకు ఒకసారి తెలియచేయటం కొరకు నేను చెప్తున్నాను. లేదో పెద్ద నేను భక్తుడినని పరిశుద్ధుడినని కాదండి. ఆయన కృప. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు భూ సంబంధమైన అగ్నిలో ఉన్నారు.
వారి మధ్యకు పరలోక సంబంధమైన అగ్ని దిగొచ్చింది. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది, ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. ఆ అగ్ని భూ సంబంధమైన అగ్నిలోనికి దిగొత్తే భూ సంబంధమైన అగ్ని 7 అంతలైతే ఏంటి, 70 అంతలైతే ఏంటి, అన్నిటినీ ఆ అగ్నిని మించిన అగ్ని లేదు కదండి. అంత పవర్ఫుల్ అగ్నే వాళ్ళ మధ్యకి దిగొచ్చింది. అంత సమర్థుడైన దేవుడు. నువ్వు చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఒకవేళ నీ అగ్ని వంటి శ్రమలే నీకు ఎక్కువైపోతున్నాయేమో, అంతకంటే అగ్ని అయిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం అండి వాళ్ళకి, ఎంత విశ్వాసం. ఆ 16వ వచనంలో వాళ్ళు ఏమంటారు రాజుతో ఇలా, నెబుకద్నెజరు ఇందును గురించి మీకు అసలు నీకు ఆన్సర్ చెప్పాలన్న చింతే లేదు. అబ్బోయ్, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మను తప్పించడమే కాదు, రక్షించుటకు ఎంత తెలుసుకున్నారండి వాళ్ళు దేవుడి గురించి, ఎంత విశ్వాసం వాళ్ళకి. ఒకవేళ మనల్ని అగ్నిగుండంలో వేసేస్తే ముందు మనమే 1, 2, 3, 4 అన్నీ అక్కడ అయిపోతాయి. ఏమండి, వాళ్ళు మనలాంటి మనుషులే కదండి. వాళ్ళు వాళ్ళ తల్లు 9 నెలలు మోసి కన్నారు, వాళ్ళని కూడా మనల్ని అలాగే కన్నారు. ఎక్కడ తేడా వచ్చేస్తుంది వాళ్ళకి మనకి అని అంటే విశ్వాసం. వారి దేవుడి గురించి వారికి తెలుసు. పాత నిబంధనలో ఇంత వాక్యం లేదు. అసలు కరోనా ముందు ఇంత వాక్యం ఎక్కడిది? కరోనా వచ్చిన తర్వాత కదా యూట్యూబ్లు, ఛానళ్ళు, ఈ కామెంటరీలు, వాక్యాలు అక్కడి నుంచి లోతులోకి దేవుడు జ్ఞానాన్ని పెంచి దేవుడు తన గురించి విపరీతంగా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇంత వాక్యం. ఏమండి, అంతకుముందు ఇంత లోతు ఎక్కడుందండి? పాత నిబంధనలు అంత జ్ఞానం ఎక్కడిది? వారికి ఉన్న దానినే. నిన్నటి దినాన్ని ఇస్సాక్ గారు ఏం చేశారు? వాగ్దానములను స్మరించుకుంటూ, ఎందుకంటే వాగ్దానాలు చదువుకోవడానికి వాళ్ళకి గ్రంథం లేదు కదా. ప్రార్థన చేయటం అయితే అప్పుడు ఇప్పుడు ప్రార్థన ఒకటే. అప్పుడు వారికి వాగ్దానాలు లేదు. ఇస్సాక్ గారు చేసిన పని ఆ పొలంలో అటు ఇటు తిరుగుతా ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ, ప్రభువా నువ్వు ఇది కదా, మా నాన్నకి మా డాడీకి ఇలా చెప్పావు కదా అని ధ్యానించుకుంటూ ఉంటే అదే విపరీతం. వారు చూడండి, నెబుకద్నెజరు అసలు నువ్వు మాకు చింతే లేదబ్బా నువ్వు ఇలా చేస్తావని. మా దేవుడు మమ్మల్ని తప్పించుటకే కాదు, రక్షించుటకు సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అన్నీ ఎన్నప్పుడు మన విశ్వాసం ఏమవ్వాలంటే, జ్వరం వచ్చినప్పుడు ధర్మామీటర్లో పాదరసం పెరిగిపోవాలి. కానీ మనకి అలాగే చెప్తుంటారులే పాస్టర్లు, ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరాలి, ఈ గొడవంతా ఎప్పుడు. ఆ పాస్టర్లకి పని ఏముంది, చెప్పకపోతే వాళ్ళకి బొవ్వ ఉండదు అన్నట్టుగా ఫీల్ అవుతారు అందరూ. మీరు వాక్యం చదివినప్పుడు కూడా ఇది మన కోసమే, మనకు ప్రయోజనకరం. మన విశ్వాసం అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు కదండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆ దేవుడు ఇప్పటికీ కూడా, నువ్వు అగ్ని వంటి శ్రమల్లో ఉన్నావా, నా దేవుడు నన్ను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడని దృఢ నిశ్చయంత నువ్వు చెప్పుకో. నెబుకద్నెజరు రాజు తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి, మోడీ గారు మా దేవుడు రక్షించుటకు తప్పించుటకు అని చెప్పమంటలేదు కదా. నువ్వు చెప్పుకో, సమర్థుడు చెప్పుకో. ఎంత ధైర్యం, దేవుడు ఎంత సంతోషిస్తాడు. 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూద్దాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు చదువురా. ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. చాలా సమర్థుడు మాట వచ్చేసింది కదా. దేనికి సమర్థుడు? ఆయన భక్తులను శోధనలో నుండి, నిన్ను శోధనలో నుంచి తప్పించడానికి. ఆ తర్వాత కూరగాయల లిస్ట్ లాగా చాలా ఉంది. ఏమిటది? దుర్నీతి పరులను, మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షింపడుకు తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు. నీ మీద ఎవరైతే శోధన తీసుకొస్తున్నారో వాళ్ళందరూ
నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఆ లిస్ట్ అది. నిన్ను తప్పించడానికి ఈ గ్రూప్ అంతటిని ఆయన తీసుకెళ్ళి అగ్నిలో వేసేయడానికి సమర్థుడైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రము. ఒకవేళ వాళ్ళ సంగతి తీసేపోని, పాపమే నిన్ను వెంటాడుతుంది. ఏమండి, పాపము నువ్వు లోకంలో ఉన్నావు, ఒక్కరి జనము మధ్యన ఉన్నావు. ఆ కింద వచ్చినాల్లో ఉంటుంది. నువ్వు ఒక్కరి జనం మధ్యన ఉన్నావు, పాపంలో ఉన్నావు, దుష్టమైన రోజుల్లో ఉన్నావు. మీకా గ్రంథంలో చెప్పాడు ఈ రోజులు చెడ్డవి. ఎఫెసీ పత్రికలో చెప్పాడు ఈ రోజులు చెడ్డవి, చెడ్డ దినాల్లో ఉన్నావు. పాపం నీకు అంటుకుపోతా ఉంది. ఈ అంటుకుపోకుండా మలినము నుండి తప్పించుటకు సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. బయటికి వెళ్తే పాపం అంటుకుపోద్దేమో, మాట్లాడితే పాపం అంటుకుపోద్దేమో, చూస్తే పాపం అంటుకుపోద్దేమో. నువ్వు అంత ఇంద్రనిగ్రహ శక్తి లేకపోతే ఎలా? దేవుడు ఇచ్చేది అదే కదా. పిరికితనము కలిగిన ఆత్మను కాదు, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించారని ప్రియకుమారుడైన తిమోతి గారికి పౌలు గారు చెప్పిన ఉపదేశము. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఇంద్రియ శక్తి రావట్లేదా? కావలసిన ఇంద్రియ శక్తి ఇవ్వడానికి సమర్థుడు. నీకు పరిశుద్ధతగా ఉండలేకపోతున్నావా? పరిశుద్ధత ఇవ్వడానికి సమర్థుడు. నీకు వాక్యం జ్ఞాపకం ఉండట్లేదా? జ్ఞాపకం ఉండేటట్టు జ్ఞాపక శక్తిని ఇవ్వడానికి సమర్థుడు. వాక్యం అర్థం అవ్వట్లేదా? వాక్యం అర్థమగునట్లుగా ఇచ్చి జ్ఞానం ఇవ్వడానికి దేనికైనా ఆయన సమర్థుడైన దేవుడు. ఆ సమర్థుడైన దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నన్ను శోధన నుండి నువ్వు తప్పించెయ్యా. నువ్వు తప్ప ఇంకొకడెవ్వడూ నన్ను తప్పించలేడు ప్రభువా. శోధన రాగానే ఫోన్ తీసేసుకుని జాగ్రత్తగా, మామూలు కాల్ అయితే అందరికీ తెలిసిపోద్దని వాట్సాప్ కాళ్ళు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. ఎందుకంటే అది ఎప్పటికీ సిబిఐ కూడా పట్టుకోలేడట. మరి నాకు తెలియదులేండి, అంత సంఘ విద్రోహ కార్యక్రమాలు నేను ఎందుకు చేస్తాను. కానీ వాట్సాప్ కాల్లోనే మాట్లాడతారు. అవన్నీ ఎందుకు? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు డైరెక్ట్గా. ఆయన తప్పించి ఆ శోధన నుండి తప్పించుటకు అండర్లైన్ చేసుకుంటా మాట. ఏ శోధన నుంచి అయినా తప్పించడానికి, నీ బాధలనే శోధన, నీ రోగం అనే శోధన, ఒకవేళ అవమానం అనే శోధన, నీ నిందలనే శోధన, ప్రతి దాని నుండి తప్పించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. ఈ సమర్థుడు ఎలా పనిచేస్తాడు అని అంటే ప్రార్థన చేయటం ద్వారా పనిచేస్తాడు. అంతే, ప్రార్థన చేయటం. ఏమండి, ఆ ప్రార్థన చేసే సామర్థ్యం ఆయన ఏ కార్యమైనా చేయడానికి. నువ్వు ప్రార్థన చేస్తే ఏ కార్యము అయినా, అంటే ఏ కార్యమైనా అంటే ఏదో స్టువార్టిపురం సొంత సుధాకర్ గారి దొంగతనానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమని చెప్పట్లేదు. ఏ మంచి కార్యానికైనా, నీ వలన దేవునికి మహిమ వచ్చే ఏ కార్యం చేయటానికైనా, ఏ గొప్ప కార్యానికైనా ఆయన సమర్థుడు. ఏమండి, మీ కుటుంబంలో సమాధానం కావాలా? సమర్థుడు చేస్తాడు. వివాహాలు అవ్వాలా? సమర్థుడు చేస్తాడు. మనం చేస్తున్న ప్రార్థన అదే కదా. ఏమండి, మీరు నమ్మాలా. మనం ఊరికే సరే పాస్టర్ చెప్పాడు కదా, గంట కోళ్ళు చేసేద్దాం, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, మళ్ళీ లేకపోతే బ్రేక్ వచ్చిందని చెప్పేస్తున్నాడు ఈయన మొహమాట లేకుండా అని మాత్రం చెయ్యొద్దు. నమ్మి చెయ్యండి. మనం వివాహాల కొరకు చేస్తున్నాం, సమర్థుడు. మనకు సంఘానికి కుటుంబాలు రావాలి, సమర్థుడు. మన సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి, సమర్థుడు. మనం బయటకు వచ్చిన తర్వాత వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని అన్యులు చెప్పాలి, సమర్థుడు చేస్తాడు. ఏమండి, దేశం కొరకు ప్రార్థన చేయండి, సమర్థుడు. మారుస్తాడు. ఆయన మారుస్తాడు. 2% క్రైస్తవులు అనుకుంటున్నారండి, భయంకరమైన పర్సెంట్ ఉంది. వారందరూ బయటికి రావాలని ప్రార్థన చేయండి. ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు సమర్థుడైన దేవుడు. పరిశుద్ధ లేఖనం చెప్తుంది కదా, భక్తుల ప్రార్థన ఆయన సన్నిధికి దూపార్తి వలె వెళ్తుందట. ఆ సమర్థుడైన దేవుని దగ్గరికి నీ ప్రార్థన దూపార్తి వలె వెళ్ళునుగాక. ఆ సమర్థుడు మన పక్షాన పనిచేస్తున్నాడన్న నమ్మకము మనకు కలుగునుగాక. ఆయన తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడన్న దృఢ నిశ్చయత, విశ్వాసము మనలో కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 139వ నామము ఆ సమర్థుడైన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం చెప్పాలమ్మా. స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి చెప్పమంటారమ్మా? 140 అయిపోద్ది, సరిపెడదామా? 6 గంట అయింది. వారు భక్తులు, అమ్మా భక్తులు, ఇంకోటి చెప్పమంటారా? సరిపోద్ది, ఆపేద్దామా?
ఏమ్మా ఒక్కళ్ళు మాట్లాడట్లేదు ఏంటమ్మా? మొహమాటానికైనా చెప్పండి అనుకుంటారు అదే నాకు తెలుసులే, నాకు తెలుసు మీరు చెప్పమంటారని. కానీ 140వ నామము న్యాయము విధించు దేవుడు, న్యాయము జరిగించు దేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథం 7వ కీర్తన దావీదు గారు రాసిన. యెహోవా న్యాయము విధించువాడని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా ఎలాంటి వాడండి? న్యాయము వాడని విధించువాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రేపటి దినం మనం ఈ 11వ నెలలో మొదటి పునరుద్ధాన దినం. రేపటి దినమున మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన దినం. సంఘముగా కూడి ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి గొంతెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవా, నువ్వు న్యాయము విధించు గొప్ప దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రం. మనం గతంలో నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు అనే నామములు ధ్యానించాము. ఇది న్యాయము విధించు దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయనలో ఏ చెడుతనము లేదు కదా. ఏమంటే ఎందుకన్నారు నువ్వు న్యాయం విధించు దేవుడవు ప్రభువా అని దావీదు గారు ఎందుకన్నారు? 14వ వచనం నుంచి చదవరా ఒకసారి. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. వాడు ఏమి చేశాడో వాటన్నిటినీ వాడు గుంట తవ్వుకున్నాడు మనం పడిపోవాలని. ఏమండి, మన ముందు మాత్రం గుంట తవ్వుతున్నామని అంటాడు, కానీ వాడి ఉద్దేశం ఏంటంటే మనం పడిపోవాలని. దేనికి తవ్వాడో దాంట్లోనే పడిపోయాడు. న్యాయము విధించుటకు న్యాయము విధించు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదుకి ఎంతమంది శత్రువులండి? సొంత మామే శత్రువు, కడుపును పుట్టిన అబ్షాలోమే శత్రువు, ఇంటివారే శత్రువులు, సొంత వారే శత్రువులు. ఏమండి, ఈ శత్రువులు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేయటం మానేశాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేశాడా? ఇది అబ్షాలోము గారు యుద్ధం చేస్తున్నప్పుడు టైంలో రాసిన కీర్తనలు ఇవి. 3, 4, 5, 6, 7, 8, 9. ఇవన్నీ అబ్షాలోము గారు యుద్ధానికి వచ్చినప్పుడు రాసిన కీర్తనలు. సొంత కొడుకే, కడుపును పుట్టినోడే యుద్ధం చేస్తూ ఉంటే ఆయన చూసేసి నా కొడుకు నా మీదకి రేపేస్తావా ప్రభా, ఇది న్యాయమా ప్రభా అని ప్రార్థన చేయలేదు ఆయన. ఏమంటున్నాడు? నువ్వు న్యాయము విధించువాడవని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ శత్రువును దేవుని చేతికి అప్పగించేసి దేవుడు మన ప్రార్థనలు వింటాడని, దేవుడు మన బాధలు చూస్తాడని, దేవుడు మన కన్నీళ్లు విడుచుట ఆయన చూస్తాడని నమ్మి నువ్వు న్యాయం విధిస్తావు ప్రభు అనాలి. ఆయన ఇలా చేసేస్తున్నాడు, ఈయన ఇలా చేసేస్తున్నాడు, ఆయన ఇలా చేసేస్తున్నాడు. అచ్చచ్చి అసలు ఆయనకు శత్రువు గురించి నువ్వు ఎక్కువ మాట్లాడేస్తావు, సాతాను గురించి ఎక్కువ మాట్లాడతావు. చేతబడులు చేసేస్తున్నారండి, అవి చేసేస్తున్నారండి, నిమ్మకాయలు వేసేసారండి, గుమ్మడికాయలు వేసేసారండి, గుడ్లు ఇసిరేస్తున్నారండి, పసుపు నీళ్ళు ఇసిరే. వాటికి ఏమి శక్తి ఉంది? నువ్వు పద్దాగా మాట్లాడి వాటికి శక్తిని తీసుకొస్తున్నావు నువ్వు. అంతకంటే శక్తిమంతుడైన న్యాయం విధించే దేవుడు లేడా? ఒకవేళ ఆ గుడ్డే మంత్రించి నీ మీద ఇసిరేస్తుంటే దేవుడు చూడట్లేదా? ఆయన చూస్తున్నాడు కదా, ఆయన న్యాయం చేస్తాడు కదా, నీకెందుకు బాధ? ఆయన నిన్ను ఆవరించున్నాడు కదా. ఆయన యెహోవాయే రక్షించువాడు. 147, 145 కీర్తనలు ఉంటుందండి. యెహోవాయే రక్షించువాడు, యెహోవాయే చెదిరిపోయిన ఇజ్రాయేలీయులను పోగు చేయువాడు. ఆయనే నీ చెదిరిన జీవితాన్ని పోగు చేసేవాడండి. యెహోవాయే. దానికి ఏమని ఎంతని అర్థమని చెప్పినా కానీ తక్కువే. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. నిన్ను కట్టాలన్నా నిన్ను పోగు చేయాలన్నా యెహోవాయే, ఇంకెవడ కాదు. కోడిగుడ్లు, కొబ్బరికాయలు, కొబ్బరి చెప్పలు చిచ్చి చండాలం. ఆయన నీ మీద ఎవడన్నా చేసినా ఆయన చూస్తున్నాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఏమండి, ఈ అన్ని మాటలన్నీ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి కదండి. నువ్వు అడిగితేనే అన్నం పెడుతున్నాడా, నువ్వు అడిగితేనే ఆక్సిజన్ ఇస్తున్నాడా? అడగకుండా అమ్మాయిని అది అమ్మ సంగతి. అందుకే తల్లి మరిచిన నిన్ను మరువని దేవుడు కదా ఆయన.
ఏ టైంకి ఏది కావాలితే అది మనం కావాలని తింటాం మానేస్తున్నాం కానీ లావ్ అయిపోతున్నామని. ఏమండి, ఒబిసిటీ వచ్చేస్తుందని. లేకపోతే నీ కోసం ఎప్పుడు ఆయన సిద్ధపరిచాడు కదా. ఆయన భూమిని సిద్ధపరిచి అని ఉంటుంది యెషయా గ్రంథంలో. నిరాకారంగా చేయలేదు ఆయన. నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన గొప్ప దేవుడు. అందుకనే నిర్గమాకాండం 2వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చూడండి అమ్మా. మనందరికీ సుపరిచితమైన మాట ఇది. నిర్గమాకాండం. దేవుడు అమ్మా ఏంటిది ఇశ్రాయేలులను చూచెను. ఏం చేశాడమ్మా? దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. లక్ష్యం ఉంచుతాడు కదా నిన్ను. వాళ్ళు మొర్ర పెట్టారు, అప్పుడు దాకా మొర్ర పెట్టలేదు. దౌర్భాగ్య పరిస్థితి. ఏమండి, 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురా చచ్చిపోయాడు, సేడొదిలిపోయింది. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న చెడ్డు పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా. అప్పుడు దాకా మొర్ర పెట్టలేదు వాళ్ళు. అప్పుడు మొర్ర పెట్టారు, దేవుడు చూశాడు. వాళ్ళందరూ కష్టపెడుతుంటే దేవుడు చూడ్డా, న్యాయం విధించడా అని నువ్వు జాగ్రత్తగా నువ్వు టీవీ పెట్టుకుని, పకోడీలు పెట్టుకుని, డ్రింక్ పెట్టుకుని సొత్తా కూర్చుంటే ఏం చూస్తాడు దేవుడు నిన్ను? ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోతుంది. ఆదివారం అనేసరికి మటన్ కర్రీ గుర్తొచ్చేది. మొన్న ఎక్కడో చెప్పాం, ఎక్కడో అన్నాం. పేతురు దుప్పటి గుర్తొచ్చినట్టు గుర్తొచ్చేద్ది మనకి. అన్ని జంతువులు వచ్చేది దాంట్లో. ఏమండి, ఇజ్రాయేలీలు తమకు కలిగిన పరిస్థితి, కన్నీటి పరిస్థితి, నిట్టూర్పుల పరిస్థితి, మూలుగుల ధ్వని. ఏమంటే మూలుగుల ధ్వని అని అంటే నీ ఏడుపు అందరికి వినపడుతుంది, కానీ నీ మూలుగు ఎవరికి వినపడదు? నీకే, దేవుడికే. నీ రోదన ధ్వని నీకే, దేవుడికే, ఇంకెవడికి వినపడదు. నువ్వు పద్దాగా అంటే మీ ఆయనే వెళ్ళిపోతాను నేను నిడిచిపెట్టి తలకాయని బాబు అని. ఏమా, కానీ దేవుడు మాత్రం వారిని చూచాడు, వారి మీద లక్ష్యం ఉంచాడు. అంతేకాదు న్యాయం విధించాడా లేదా? చెప్పట్లా మీరు? న్యాయం విధించి బయటికి తీసుకొచ్చాడు. ఆయన నీ కొరకు న్యాయం విధిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నీతి న్యాయములు కలిగిన గొప్ప దేవుడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. వైద్యుడైన లూకా రాసిన సువార్త 18. అమ్మా, దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. తర్వాత 8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుతున్నాను. దేనికి దీర్ఘశాంతం అండి? చాలమ్మా, చాలు. దేనికి దీర్ఘశాంతం? నువ్వు ప్రార్థన చేస్తావని, నీకు న్యాయం విధించేయాలని. మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా గడ్డం కింద చేయి ఖాళీగా ఉంది కదా అని గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచించేస్తుంటాం. లేకపోతే అదే ప్యానంక చూస్తూ ఉంటాం. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, దానికి రెక్కలు కూడా కనపడవు నీకు, అయినా దానికే చూస్తుంటావు. ఎందుకు చూస్తో తెలియదు. అంత బాధపడవలసిన అవసరం ఏముంది? నీ కొరకు దీర్ఘశాంతం కలిగి వెయిట్ చేస్తున్న దేవుడు ఎవరున్నారండి నిన్ను రక్షించడానికి, నీకు న్యాయం విధించడానికి? అందరూ అన్యాయం చేసే భక్తులే కదా. ఏమండి, ఆయన న్యాయం తీరుస్తారు. నేను నీకు న్యాయం తీర్చాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నానని, న్యాయం విధించే దేవుడిని ఆయన అంటా ఉంటే మనం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే అలా. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 28వ వచనం చదువు. కీర్తనల గ్రంథం ఎన్నో నామమ్మ ఇది? 140 సార్. ఓకే మేడం. ఏలయనగా చదవండి. యెహోవా న్యాయమును ప్రేమించువాడు. న్యాయాన్ని ప్రేమించే దేవుడు ఆయన. ఆయన తన భక్తులను విడువడు. ఆమేన్. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవునికి స్తోత్రం. ఆయన భక్తులను ఆయన ఎన్నడూ చెప్పాలండి. భక్తులు ఎవరు లేనట్టున్నారు. విడవడు. ధైర్యంగా చెప్పాలా? అందరూ నన్ను, మా ఆవిడికి అంత లేని కోపం వచ్చేసింది రాత్రి. నువ్వు సగం పాట పాడావు, పాట లేదా ఏమి లేదా అని మళ్ళీ పూర్తిగా పల్లవి పాడు వదిలేసావంటే పూర్తిగా పాడాలి కదా. ఎందుకంటే ఆవిడకి ఇష్టమైన పాట అది.
ఆ పాట పాడలేదని చెప్పి వెళ్ళేటప్పుడు పాట సగం పాడేవి బుజ్జి అంటుంది. ఇప్పుడన్నా పాడండి అమ్మా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలు. ఆయనే మన తల్లి, ఆయనే మన తండ్రి. ఏమండి, ఒకవేళ తల్లి తండ్రి విడిచినా అక్కడ ఉన్న మాట, ఆయన తన భక్తులను విడువడు, వారు వారు ఎన్నటెన్నటికీ కాపాడబడు. ఆమేన్ ఆమేన్. దేవుడు నిన్ను కాపాడును గాక. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు న్యాయం చేస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీకు రావాల్సిన అనారోగ్యం కాదది, అన్యాయమే. అన్యాయంగా వచ్చేసింది. దేవుడు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాం, ఆయన నిన్ను కాపాడుతాడు, ఎన్నటెన్నటికీ కాపాడుతాడు. ఆమె చెప్పట్లా మీరు? పిల్లలకి రావాల్సిన వ్యాధి కాదది, వచ్చింది వచ్చింది, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లల వివాహాలు ఆలస్యం అవ్వకూడదు. మనం ఏ తప్పు చేయలేదు. ఒకవేళ మనం తప్పు చేసినా మన పిల్లలు తప్పు చేయలేదు, కానీ ఆలస్యం అవుతుంది అని అంటే దీని న్యాయం జరగడానికే దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు వడ్డీతో సహా ఇచ్చేస్తాడండి నీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం అవుతుందంటే అమృతం విషయం అనేది లోకం, కానీ ఆలస్యం అవుతుందంటే అద్భుతపు స్థాయి పెరుగుతుందనేది క్రైస్తవ్యం. అది విశ్వాసం. దేవుడు చేస్తాడు. న్యాయం చేయునుగాక. అన్ని విషయములలో దేవుడిని కలిగించుకొనుగాక. అప్పులు తీరట్లేదండి, అప్పులు తీరతాయి. తీరకుండా ఎందుకుంటాయి? దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు. మనం తెలిసి చేసామో తెలియక చేసామో మన అపరాధాలు దోషాలు ఏదో ఒకటి, ఆయన వాటన్నిటిని క్షమిస్తాడు కదా, సమర్థుడు కదా, తర్వాత న్యాయం చేస్తాడు కదా. 119వ కీర్తన 75వ వచనం ఆఖరి మాట. 119వ కీర్తనల గ్రంథం 119వ కీర్తన 70వ వచనం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. భక్తులు చెప్తున్న మాటలండి. మనం భక్తులు కాదు, మనం భుక్తులు. మనం విశ్వాస్యత గలవాడవై. విశ్వాస్యత అంటే ఏంటి? ఫెయిత్ఫుల్ గాడ్. నువ్వు నమ్మకమైన దేవుడు గనుక నన్ను శ్రమ పెడుతున్నావు బ్రవ్వా. శ్రమ పెడుతున్నావు అంటే నన్ను ఆశీర్వదించడానికే. ఆమేన్, హల్లెలూయా. నేను ఎరుగుదును అంటాడు కదా. నువ్వు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివని నాకు తెలుసు. ఇప్పుడు మనకి తెలియాలి కదా, మనము భక్తులమైనప్పుడు. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, మనము యేసుప్రభుని నమ్ముకున్నాం. శ్రమ కలిగింది అని అంటే మంచి కొరకే. ఏమంటే మేలు కొరకే. పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయా? లేట్ అవుతున్నాయి అంటే దేవుడు మంచి కొరకే. ఎక్కడో సిద్ధపరిచే ఉంటాడు. కుమ్మర ఆయన ఆల్రెడీ చేసేసి ఉంటాడు ఆ మనిషిని. మగవాడినైతే మగవాడిని, ఎఫ్ఎఫ్రాకి పాస్టమ్ అయితే పాస్టమ్ అని వీళ్ళందరినీ చేసే ఉంటాడు దేవుడు. రివీల్ చేస్తాడు, తీసుకొస్తాడు, ముసుగేసి తీసుకొస్తాడు. అంటే ఒకసారి తెర తీయగానే యేసు రక్తం చేయి, హల్లెలూయా, స్తుతి మహిమ పాటలే. న్యాయం చేసే దేవుడు అన్యాయం చేయడు కదా. ఏమండి, మనం భక్తి చేస్తున్నాము, సరైన భక్తి చేయట్లేదు, అవన్నీ తర్వాత సంగతి. మన పిల్లలు మంచిగా చదువుతున్నారు, చెడ్డగా చదువుతున్నారు. ఏమండి, నా కూతురు గురించి నేను చెప్పుకోకూడదు, కానీ చిన్నమ్మాయి 10th క్లాస్లో 370 మార్కులు వచ్చినాయి. జాగ్రత్తగా ఏమని చెప్పాను తెలుసా? అందరికీ ఫోన్ చేసి ఫస్ట్ క్లాస్ వచ్చేసిందని చెప్పేసాం ఏకంగా. ఎక్కడ అసోరాపేట నుంచి సత్తుపల్లి తీసుకెళ్ళిపోయి పార్టీ, గ్రాండ్ పార్టీ. మనకి దేవుడికి తెలుసు నీ సంగతి నా సంగతి, లోకానికి అక్కర్లేదు కదా. అయినా కానీ దేవుడు మనల్ని ఆయన కప్పుకుంటాడు, ఆయన ఎత్తుకుంటాడు. ఏమండి, ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన మన పిల్లలకు కాకపోతే ఎవరికి చేస్తాడండి? దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షమున న్యాయమును జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను హత్తుకొనుగాక. దేవునికి మహిమ. ఇరుకులో విశాలత దేవుడు దయచేయునుగాక. దేవుడు దయచేస్తాడు. ముందు మనం వేసే అడుగు ఇరుగ్గానే ఉంటుంది,
కానీ అది విశాలతకి తీసుకెళ్ళిపోతుంది. ముందు విశాలంగా కనపడి తర్వాత ఇరుకులోకి వెళ్ళడం కంటే ముందు బాధపడిపోయి ఏమండి తర్వాత విశాలతలోకి వెళ్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కొంతమందిని నేను చూస్తుంటారు, మాంసం కూర పెట్టారంటే ముందు ముక్కలన్నీ తీసి పక్కనెట్టేస్తారు జాగ్రత్తగా, ముందు తినరు, తర్వాత తింటారండి. ఏంటంటే ఆ టేస్ట్ వేరు పాస్టర్ గారు అంటే అది నిజమే కావచ్చు అని అనుకుంటాను నేను. ఏమండి ముందు కష్టపడ్డామంటే తర్వాత సుఖము తప్పదు, తప్పక ఇస్తాడు దేవుడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు నామములు మొదటిది కార్యసిద్ధి కలుగ చేయు దేవుడు. చెప్దాం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సమర్థుడైన దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం. న్యాయము విధించు దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి వాక్యం మనందరి వినికి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్.